హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది నాట్ హ్యాపీ. ఎందుకంటే మంచి కాలేజ్ మంచి బ్రాంచ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ. బట్ అలా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా? ఈజ్ ఇట్ వర్త్ ఫర్ గోయింగ్ టు సెకండ్ కౌన్సిలింగ్? అండ్ అలాగే టాప్ కాలేజ్లో సిఎస్సి ఆర్ స్పెషలైజేషన్స్ కాకుండా వేరే బ్రాంచెస్ వచ్చాయా? అది బెస్టా లేక యావరేజ్ కాలేజెస్లో సిఎస్సి ఆర్ స్పెషలైజేషన్స్ బెస్టా? ఏది బెస్ట్, ఏది చూస్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నంటే అందరికీ సీట్ అలాట్మెంట్ జరిగింది బట్ స్టూడెంట్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్. ఏం చేయాలి ఇప్పుడని ఎవరైతే డౌట్లో ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది. సో మనం ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దేని గురించి చెప్తానంటే, టాప్ కాలేజ్లో ఈసీఈ, మెకానికల్, సివిల్ ఎక్సెట్రా ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ టాప్ కాలేజెస్ చేయడం బెస్టా లేదా యావరేజ్ కాలేజెస్లో సిఎస్సి కానీ సిఎస్సిలో స్పెషలైజేషన్ కానీ బెస్టా అనే దాని గురించి నేను చెప్తా. సో జాగ్రత్తగా వినండి. నేనైతే ఒకటే చెప్తున్నా మీకు, మీరైతే బ్రాంచ్ని వదులుకోకండి. ఎందుకంటే మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అది చూస్ చేసుకోవడం బెస్ట్. మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, సిఎస్సి బ్రాంచ్ వచ్చింది, అది టాప్ కాలేజ్ కానివ్వండి యావరేజ్ కాలేజ్ కానీ, నీకు నచ్చిన బ్రాంచ్ వచ్చింది అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచే వచ్చింది. సో ఫీల్ హ్యాపీ. అది ఏ కాలేజో పక్కన పెడితే యూ గాట్ ది బెస్ట్ బ్రాంచ్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక 2 కాలేజెస్ తీసుకుందాం. విఐటి బిఏ తీసుకుందాం. విఐటి బిలో మీకు ఈసీఈ వచ్చింది అనుకుందాం, ఈసీఈ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం. అండ్ రఘులో మీకు సిఎస్సి బ్రాంచ్ వచ్చింది అనుకుందాం. ఏది చూస్ చేసుకుంటారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చెప్తాను. సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రఘులో సిఎస్సిఏ తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉండవు, అంత మంచిది కాదు అని అనుకుంటే మీరేం చేయలేరు. బట్ అదే మీరు కనుక 4 years కూడా మంచి స్కిల్స్ నేర్చుకుంటే, మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటే, స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకుంటే ఈ 4 years కూడా మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి? ప్లేస్మెంట్ రాకుండా మిమ్మల్ని ఎవరు ఆపగలరు? సో అది చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ మనం విఐటి బిలో ఈసీఈ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కనుక సాఫ్ట్వేర్ సైడ్ అంటే సిఎస్సి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నేను ఎలాగోకలా మేనేజ్ చేసుకుంటాను, ఈసీఈ పర్లేదు, ఆ బ్రాంచ్ నేను చదవగలను అని చెప్పేసి అనుకుంటే మీరు హ్యాపీగా విఐటీబీలో ఈసీ బ్రాంచ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కాలేజ్లో అనేది ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువ వస్తాయి, కాలేజ్ బాగుంటుంది. అలాంటి టాప్ కాలేజ్లో మీరు వేరే బ్రాంచెస్ అంటే ఈసీఈ, మెకానికల్, సివిల్ అలా ఆ బ్రాంచెస్ అయితే మీరు కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడితే చాలు, మీరు ట్రై చేస్తే ఈజీగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి మీకు. బట్ మీరు అలా వేరే బ్రాంచ్ తీసుకున్న తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు, మళ్ళీ అనవసరంగా ఈసీ బ్రాంచ్ తీసుకున్నాను అని అలా ఉండకూడదు. కాబట్టి మీరు ఏం చూస్ చేసుకోవాలనుకున్నా ముందే చూస్ చేసుకోండి, కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఓకే, సో అది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అడగండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి కంటెంట్ తీసుకొస్తా, సో సపోర్ట్ చేయండి. So that's all for today. Thank you.